శ్రీనివాసరావు. పులిపాడు గురజాల మండలంలో పంచాయతీ లైట్లు రాత్రి మగులు వెలుగుతూ ఉన్నాయి. అవి వెలగటం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అట్లాంటి దాన్ని సేవ్ చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఉన్న గవర్నమెంట్కి నేను ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను. ఈ గవర్నమెంట్ మారాలని కోరుకుంటున్నాను. అది సమస్యలన్నీ సరిగ్గా పట్టించుకోవట్లేదు. రాజధాని అని చెప్పాడు. కనీసం ఆయన 3 రాజధానులు అండి, ఏ ఒక్క రాజధాని అయినా డెవలప్ చేస్తే బాగుండేది. మరి అది కూడా చేయలేదని అనుకుంటున్నాను. గంజాయి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రమే ఫేమస్ అయిపోయింది గంజాయికి. రోడ్లు మాకు ముఖ్యంగా పేరేచాల నుంచి కొండమూడు దాకా రోడ్లు గుంతలు విపరీతంగా ఉన్నాయి. డబల్ రోడ్డు అని ఇప్పుడు 10-15 సంవత్సరాల మంది చెబుతున్నారు, అది కావట్లేదు. సాగర్ వచ్చేకల్లా నీళ్లు లేవు, పంటలు లేవు. పత్తి 13,000 6,000కి వచ్చింది. మిరపకాయలు 22,000 25,000 13,000 12,000కి వచ్చింది. విత్తనాలు పురుగు మందులు కూడా డూబు వస్తున్నాయి. రైతులు వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు పూర్వకంగా. ఆయన చాలా విద్యావంతుడు, వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఆయన గెలవటం అనేది మన ఎంపీ కాన్స్టిట్యూషన్ బాగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. నా పేరు ఉన్నం శ్రీహరిరావు అండి. గురజాల నియోజకవర్గం, మేము పిడుగురాళ్ళ మండలం. నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి అని చెప్పి టికెట్లు బుక్ చేసుకుందామని వారం నుంచి రోజు ఏ స్లాట్ అయినా కుదిరిద్దేమో ఏదో విధంగా వెళ్దామని వెళ్తే ప్రతిరోజు స్లాట్ ఓపెన్ కావటం, సైట్ రాకపోవటం, టికెట్ రాకపోవటం, ఇలా ఒత్తిడి గురి చేసి జనాన్ని తిరుపతి దేవస్థానానికి వెళ్లకుండా కూడా కావాలని వీళ్ళు హిందూ దేవాలయాలకు వెళ్లకుండా ఒత్తిడి పెట్టి జనాన్ని ఇది చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల జనాన్ని నష్టపరుస్తున్నారు. చెత్త మీద పన్ను, చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసేవాళ్ళు ఎక్కువ. రోడ్డు మీద అంతకుముందు బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటే వైన్స్లో రూమ్ ఉంటే కూర్చొని మందు తాగి అక్కడ బాటిల్ అక్కడ పడేసి వెళ్ళేవాళ్ళు. ప్రతి రోడ్డు మీద మందు సీసాలు, ప్రతి చోట స్కూల్స్ పక్కన కానీ, రైల్వే స్టేషన్ల దగ్గర కానీ, ఒక పంచాయతీ ఆఫీసుల దగ్గర కానీ ఖాళీగా ఏ ప్రదేశం కనపడ్డా అక్కడ మందు బాటిళ్ళు, మందు బాబులు, గంజాయి తాగేవాళ్ళు ఇలా ఎక్కువైపోతుంది. ఇలాంటి సమాజమే ముందు నడిస్తే ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే కష్టమైపోద్ది. ప్రతిదీ ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు. ఎంప్లాయీస్ ఉన్నారు, మా జీతాలు సరిగ్గా ఇవ్వండి అంటే లోపలేస్తారు. మొన్న మీటింగ్లో ఒక పెద్ద ఆయన 4 చెప్తున్నారు, పెన్షన్ గురించి అడిగితే క్వశ్చన్ చేస్తే సాయంత్రానికి పోలీసులు ఇంటికి వస్తారు, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి అని చెబుతున్నారు. వాళ్ళకి చేయూతని ఇవ్వాల్సింది పోయి కష్టపడేవాళ్ళు కదా, జీవితకాలం కష్టపడుతున్నారు. రైతులు ఉన్నారు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కల్తీ వస్తున్నాయి బాగా, అవి అరికట్టరు. రోడ్లు లేవు. ఒక రోడ్డు గుంతలు పుడుచుకుంటా 5 సంవత్సరాలు గడిపారు. 2 నెలలు ఉందనంగా ఎలక్షన్ వచ్చినప్పుడు హడావుడిగా రోడ్లు వేస్తారు. హడావుడిగా ఎన్ని వేస్తారు? హడావుడిగా వేస్తే ఒక ఊరికి వేస్తారు, లేకపోతే ఒక కాలనీకి వేస్తారు. ఎన్ని రోడ్లు వేయగలుగుతారండి? ప్రమాదాలు జరుగుతున్నాయి. పేరుచెర్ల నుంచి పిడుగురాళ్ళ వరకు అసలు రోడ్డు అధ్వాన్నంగా ఉంది. మరి గుంటలు, మోటార్ సైకిల్ వాళ్ళు కనీసం రోజు ఒకడు చనిపోతున్నాడు. దాన్ని గుంటలు పూడ్చే పాపాన పోలేదు. గుంటలు పోవడానికి ఒక కాంట్రాక్టర్ ముందుకు వస్తే సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కమిషన్ కావాలన్నాడు అని చెప్పి వాళ్ళు పారిపోయారంట. అంటే జనం వినికిడి. ఒకళ్ళకి చెప్పుకుంటారు కదా, ఏది జరిగినా ఎక్కడైనా చెప్పుకున్నా పాపమే. మళ్ళీ ఎవరికన్నా ఇది బాగాలేదయ్యా అని చెబితే విన్నవాడు పోయి ఇంకొకటి చెప్పి వాడి మీద పాగబట్టడం, వాడికి అన్నీ కట్ చేయటం, నీకు అయి రావు, నీకు ఈ రావు అని బెదిరియటం. వాలంటీరీ వ్యవస్థ ఉంది, తెచ్చారు. వాళ్ళని మళ్ళీ రాజీనామా చేయమంటారు. రాజీనామా చేసి వాళ్ళు కడుపు కోసమే కదా, పొట్టకూటి కోసం నీ దగ్గర ఉద్యోగాన్ని చేరారు, 5,000 ఇచ్చారు. వాళ్ళని మళ్ళీ రాజీనామా చేయమంటున్నారు. వాళ్ళ డైలమాలో పెడుతున్నారు.
వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ జీవితాలు? ఇంకా కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నీ దగ్గర 5,000కి జీతానికి చేసి వాళ్ళ కుటుంబానికి అడమైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పాపం తగలకుండా ఉంటుందా మీకు? దేవుడు ఉన్నాడుగా పైన, అన్నీ చూస్తారు. నీకు జనానికి కనపడకపోవచ్చు, పైన దైవం ఉంది, గమనిస్తూ ఉంటుంది. చంద్రశేఖర్ గారు రెబల్ క్యాండిడేట్ అండి, అసలు నెంబర్ 1 ఎక్సలెంట్. ఆయన రావటం గుంటూరు జిల్లాకి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు అందరూ ఆదరిస్తారండి ఆయన్ని. ఆయన ఉన్నది రూపాయితో సహా ఆస్తులు కూడా ప్రకటించారు. ఇలా ప్రకటించిన వాళ్ళు ఇంతవరకు లేదు ఆంధ్రప్రదేశ్లో. చెప్పారు నాకు ఎంత ఉందని చెప్పి, అలా చెప్పరు. అన్నీ దాచి ఏయో ఒకటో రెండో చూపిస్తారు. ఆయన నిజాయితీగా ముందుకొచ్చాడు. అలాంటి వారిని గెలిపించి ముందు ముందు అలాంటి వారితోటి సేవలు చేయించుకొని జనం బాగుపడాలని కోరుకుంటున్నాం.